ఓం నమ శివాయ. సంపూర్ణ శ్రీ శివ మహాపురాణంలో అభిషేకాల గురించి తెలుసుకుందాము. అభిషేకాలు స్వగృహ శాంతి సుస్థిరాలకు జలాభిషేకము, శత్రువులను తప్పింపచేయడానికి తైలాభిషేకము, భోగభాగ్యాలకు సుగంధాభిషేకము, ఆవ నూనెతో అభిషేకిస్తే శత్రునాశనము, తేనెతో అభిషేకిస్తే కుబేరునితో సమానత కలుగుతాయి, చెరుకు రసంతో అభిషేకిస్తే సర్వసుఖాలు పొంది సంతృప్తులు అవుతాము, గంగాజలాభిషేకం వలన భుక్తి ముక్తులు కలుగుతాయి. ఎవరైతే ప్రతిరోజు శివుని మూర్తిగా కానీ లింగస్వరూపంగా కానీ నిత్యము సేవిస్తారో వాళ్ళ పాపాలన్నీ పటాపంచలైపోతాయంట. చేసిన పాపాలే కాదు, చెయ్యబోయే పాపాలు కూడా నశించిపోతాయని సాక్షాత్తు శ్రీ మహావిష్ణువే బ్రహ్మాదులకు చెప్పిన దాఖలాలు ఉన్నాయట. ఆ ముక్క చెప్పే దేవతలందరినీ కూడా శివారాధన చేయమని ప్రోత్సహించాడు విష్ణువట. పైపెచ్చు తనే స్వయంగా దగ్గరుండి విశ్వకర్మ చేత పంచసూత్ర ఘటిత మనోహర లింగాలను తయారు చేయించి ఎవరెవరి హోదాలకు తగ్గట్టుగా వారికి అర్పించాడట. ఇంద్రుడు పద్మరాగమణితో చేసిన శివలింగాన్ని పూజించాడు. కుబేరుడు బంగారపు లింగాన్ని అర్చించాడు. యమధర్మరాజు పీతమణి మయలింగాన్ని ఆరాధించాడు. వరుణుడు శ్యామమణితో చేసిన దాన్ని, నారాయణుడు స్వయంగా ఇంద్రనీలమణితో నిర్మించిన శివలింగాన్ని సేవించి తరించారట. బ్రహ్మదేవుడు బంగారు లింగాన్ని కొల్చాడు. లక్ష్మి స్ఫటికలింగాన్ని ఆరాధించింది. విశ్వే దేవతలు రజతలింగాలను అర్చించారు. వసువులు ఇత్తడి లింగాలను సేవించారు. అశ్వనీ దేవతలు పార్థివలింగాన్ని పూజించారు. ఆదిత్యులు రాగి లింగాలని, చంద్రుడు ముత్యాల శివలింగాన్ని, సూర్యుడు వజ్రలింగాన్ని, ఋషులు మృణ్మయ లింగాలని, ఋషిపత్నులు మంచి గంధంతో నిర్మించిన లింగాలని, యముడు పగడాల లింగాన్ని, సరస్వతి రత్నలింగాన్ని ఆరాధించారు. తమ తమ ఉత్తమాంగాలను ధరించారు. ఇక భావలింగ ప్రాధాన్యత తెలుసుకుందాము. సర్వప్రాణుల్లోనూ దుర్లభమైనది మానవ జన్మ. అది సత్కులంలో జన్మించి అందున సదాచారవంతుల ఇళ్లలో పుట్టిన వాళ్ళు తమ అదృష్టాన్ని విస్మరించకూడదు. అందువలన అహంభావులు కాకూడదు. స్వవర్ణాశ్రమ ధర్మాలను అనుసరించి శివప్రీతిని అనరిస్తూనే ఉండాలి. తమ తమ అధికారుల రీత్యా శ్రౌత స్మార్త కర్మలను ఆచరించాలి. అయితే 1000 కర్మ యజ్ఞాలు చేయడం కన్నా ఒక తపోయజ్ఞము చాలా గొప్పదని మర్చిపోరాదు. సరాసరి తపస్సుకే వెళ్ళలేని వారు కూడా నక్తవ్రతము, సోమవార వ్రతము, ఉపవాసాలు, శివక్షేత్ర సందర్శనం వంటివి చేసినా కూడా శ్రేయోదాయకమేనని చెప్తున్నారు. ఒక్క మొక్క చెప్తున్నారు. ఏమని? రత్నాలు రాళ్ళు కాదు, బంగారము బొగ్గులు కాదు, యథార్థమైన శివధ్యానపరుల హృదయాల్లో ఉంది సత్యమైన భావలింగము. దాన్ని మించిన లింగము వేరే ఏదీ ఉండదు అంటున్నారు. అయితే అది యోగులకే తప్ప ఇతరులకి సాధ్యం కాదు. కనుక మనము స్థూల లింగాలని ఆరాధించాల్సి వస్తుంది. మనలో కూడా భావలింగం వెలిగే వరకు ఈ పూజలే చేసి తీరాలి. సర్వం శ్రీ శివచరణారవిందార్పణమస్తు. లోకా సమస్తా సుఖినో భవంతు.